వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. చూస్తున్నారు కదా, గ్లాస్ లాగా ఉంది కదా. ఈ వడియాలు చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతాయండి. మార్కెట్లో కొనుక్కుంటాం కదా, అలాంటి వడియాలు ఇప్పుడు చేద్దాము. టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి. ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మిక్సీ జార్లో సగ్బియ్యం తీసుకుంటున్నాను. నేను 1 కప్ సగ్బియ్యం తీసుకున్నాను. ఏ మెజర్మెంట్ కప్ తీసుకుంటారో ఆ మెజర్మెంట్తోనే వాటర్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసిన సగ్గుబియ్యంని గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఎంత ఫైన్ గ్రైండ్ అయితే అంత ఫైన్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసుకుని వాటర్ వేసుకుని కలుపుకోవాలి. 1.5 కప్ వాటర్ పడింది. ఇంకా కావాలంటే 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకునే ముందు నేను సాల్ట్, కొంచెం 1/2 టీ స్పూన్ పాపడ్ కారం, ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేసాను. ఇక్కడ మీ ఇష్టం వచ్చింది ఏమన్నా వేసుకోవచ్చు అండి. నువ్వులు వేసుకోవచ్చు, కలోంజీ వేసుకోవచ్చు, మిరియాల పొడి వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం కొంచెం వాటర్తో కలుపుకోవాలి. ఇక్కడ 1.5 కప్ వాటర్తో కలిపాను. ఇంకా కొంచెం గట్టిగా ఉందని 2-3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నాను. ఇది పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. మన చపాతీ పిండిలాగా ప్రిపేర్ అవుతుంది. ఇదిగోండి, ఇలా కలుపుకోవాలి. పిండి బాగా కలుపుకోవాలండి. పిండి ముద్దలాగా రావాలి. మనం కలిపే దానిలోనే ఉంటుందండి. చాలా మంచిగా ప్రిపేర్ అయిపోతుంది. మార్కెట్లో ఎలా దొరికితే అలా అవుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఈ టైప్లో ట్రై చేయండి. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇదిగోండి, ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం చిన్న చిన్న రోల్స్ చేసుకుని చపాతీ పిండిలాగా ఒత్తుకుని చపాతీలాగా రోల్ చేసుకుని ఏదన్నా కట్టర్తో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్తో కట్ చేశాను. ఇది ఒక మెథడ్ అండి. ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను. చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయే మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటంటే, మనం చెక్కలు ఎలా ఒత్తుకుంటాం అలా ఒత్తుకోవచ్చు. ఇక్కడ 4-5 పెట్టుకున్నానండి. అది ఒక ప్లేట్తో ఒత్తాను. బటర్ పేపర్ పైన ఒత్తుకున్నాను. మీరు ప్లాస్టిక్ షీట్ అన్నా తీసుకోవచ్చు, బటర్ పేపర్ అన్నా తీసుకోవచ్చు. ఇలా ఒత్తుకున్నాక చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు ఇవన్నీ ఒత్తుకున్నాయి, మనం స్టీమ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం చెక్కల్లో ఎలా ఒత్తుకుంటాం అలా ఒత్తుకోవాలి. కావాలంటే పూరి ప్రెస్లో కూడా ఒత్తుకోవచ్చు. మనకి ఎంత వీలైతే అంత పలుసగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇలా చేసినవన్నీ పక్కన పెట్టుకుని తర్వాత అన్నీ ఒకసారి స్టీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చేసినవన్నీ ఒక ప్లేట్లో వేసుకుని స్టీమ్ చేసుకోవచ్చు. మన బాక్సులు మూతలు ఉంటాయి కదా, దానిలో పెట్టుకుని స్టీమ్ చేసుకోవచ్చు అండి. నా దగ్గర ఇడ్లీ చేసుకునే మౌల్స్ అన్నీ దానిలో స్టీమ్ చేసుకున్నాను నేను. మీ దగ్గర చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా, దాని మూత పైన వేసుకుని స్టీమ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతాయండి. ఇవి ఏం అనుకోకుండా వస్తాయి. మీకు ఏది ఈజీగా ఉంటే అది ప్రిపేర్ చేసుకోండి. కట్టర్తో కట్ చేసుకున్నది కూడా ఈజీగానే ఉంటుందండి. ఇదిగోండి, చూడండి, ఇలా ప్రిపేర్ అయిపోయి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టీమర్లో స్టీమ్ చేసుకోవాలి. నేను మౌల్స్లో ప్రిపేర్ చేశానని చెప్పాను కదా, అవన్నీ మౌల్స్లో నుంచి తీసి వాటర్లో వేసుకోవాలి. కుక్ అయినాక వాటర్లో వేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తాయండి. చూడండి, కనపడుతున్నాయి కదా మీకు ఎంత ఈజీగా వచ్చేస్తాయో. అదేనండి, వాటర్లో వడియాలు చేసుకున్నాం మనం. చాలా ఈజీగా వచ్చేసినాయి కదా, మనకి ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, ఈజీగా వచ్చేస్తాయి. అలాగే మీరు స్టీల్ మూతలో పెట్టుకుంటే మూతలు కూడా వాటర్లో వేసేస్తే ఈజీగా వచ్చేస్తాయి అవి. ఆయిల్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం కొంచెం ఆయిల్ అప్లై చేస్తే చాలు, మళ్ళీ మళ్ళీ ఆయిల్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి కదా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చేసుకునే దానికంటే డబల్ సైజ్ అవుతాయి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ అయిపోయే వడియాలు చూపించానండి నేను. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇది ఇంట్లో ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి. ఎండలోకి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మొత్తం ఆరిపోయాక అప్పుడు ఎండకి పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నాకైతే చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయినాయండి. మీకు ఏ మెథడ్ ఈజీగా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఏ మెథడ్ ప్రిఫర్ చేస్తారో అది కూడా కామెంట్ చేయండి. చూడండి, ఫ్రై అయినాక ఎంత పెద్దగా అయిపోయినాయి, డబల్ సైజ్ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ అయిపోయే వడియాలు చూపించాను నేను. ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.